కేక్ తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్ అయితే తయారు చేసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టాను. మైదా వేశాను, బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత బేకింగ్ సోడా వేశాను, సాల్ట్ వేశాను. కోకో పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ చల్లించాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో పంచదార పొడి వేస్తున్నాను, పాలు వేస్తున్నాను. పాలు రూమ్ టెంపరేచర్‌లో ఉండేలా చూసుకోండి. వెనిల్లా ఎసెన్స్ వేశాను. ఫ్లేవర్ లేని ఆయిల్ అనేది వేయాలి. నేనైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ వేశాను. వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన ఈ లిక్విడ్ మిశ్రమాన్ని ముందుగా జల్లించిన పిండిలో వేసి బాగా కలపాలి. కొంచెంగా కాఫీ పౌడర్ వేశాను వాటర్‌లో మిక్స్ చేసి. తరువాత కొంచెంగా వెనిగర్ గానీ, లెమన్ జ్యూస్ గానీ వేయండి. బాగా కలపాలనమాట. నేను ఈ కేక్‌లో ఉపయోగించిన పదార్థాలని డీటెయిల్‌గా డిస్క్రిప్షన్‌లో రాశాను చూడండి. అంతేకాకుండా మన ఛానల్‌లో నేను ఫస్ట్ నుంచి బేకింగ్ రెసిపీసే పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి యూట్యూబ్ ఛానల్‌లోకి వెళ్లి చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక కలిపిన పిండిని 8 ఇంచుల ట్రేలో వచ్చేసి ఆయిల్ రాసి బటర్ పేపర్ వేసి దాంట్లో అయితే వేసేసాననమాట. ట్యాప్ చేసిన తర్వాత పైన కొంచెంగా జీడిపప్పు ముక్కలైతే వేస్తున్నాను. మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే గనక అవే వేసుకోవచ్చు. ఇంక నేను ఈరోజు ఈ కేక్ అయితే అగారో గ్యాలక్సీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే బేక్ చేయబోతున్నానండి. ఆల్రెడీ ఈ ఎయిర్ ఫ్రైయర్ కేక్ మోడ్‌లో పెట్టేసి ఒక 8-10 నిమిషాలైతే ప్రీహీట్ చేశాను. జాగ్రత్తగా అయితే ఆ బాస్కెట్‌లో ఈ కేక్ టిన్ అయితే పెట్టేశానండి. టైం అయితే సెట్ చేస్తున్నాను. కేక్ మోడ్‌లో వచ్చేసి ఈ కేక్ బేక్ అయ్యి రావడానికి నాకు 50 నిమిషాల సమయం అయితే పట్టిందండి. స్టవ్‌లో ఏ విధంగా కేక్ రెసిపీస్ తయారు చేయాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి.